హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే పొటాటో కట్లెట్ ఎలా చేయాలో చూద్దాం. క్యారెట్ చిన్నగా తురుముకొని బాయిల్ చేసుకోవాలి. అలాగే పొటాటో కూడా బాయిల్ చేసుకోవాలి. పొటాటో బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసిన తర్వాత అలా స్మూత్గా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో క్యారెట్, పొటాటో, ఆనియన్స్, కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ వేసిన తర్వాత అందులో లైట్గా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. స్మూత్గా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా అలా పొటాటో, క్యారెట్, ఆనియన్స్ అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. అలా స్మూత్గా అయిన తర్వాత ఇప్పుడు అందులోకి సూజీ రవ్వ కొంచెం యాడ్ చేసుకుందాం. సూజీ రవ్వ యాడ్ చేసుకొని మరీ అంతా కలుపుకుందాం. ఇప్పుడు బ్రెడ్ పౌడర్ యాడ్ చేసుకుందాం. బ్రెడ్ పౌడర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా మరీ కలుపుకుందాం. బ్రెడ్ పౌడర్ అంతా పొటాటోస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. అంతా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన షేప్స్ చేసుకోండి. షేప్ చేసుకొని అన్ని ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు, ఓవెన్లో అయినా బేక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 5 మినిట్స్ వరకు ఓవెన్లో పెట్టేద్దాం. 160 degreesలో 5 మినిట్స్ వరకు పెట్టాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత చూస్తే అలా చాలా బాగా కుక్ అయి ఉంటాయి. సో ఎమ్మీ కట్లెట్ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్.